మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 1వ చరణం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. దేవుని మందిరానికి వెళదామా అని నాతో ఉన్నటువంటి జనులు నన్ను అడిగినప్పుడు నేను ఆ మాట వినగానే ఎంతో సంతోషించాను. దేవుని మందిరంలోకి వెళ్ళుట అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అంశము. దేవుని మందిరంలోకి చేరుట అనేది నిజమైనటువంటి దీవెనలను పొందుకునేటువంటి స్థలము అని ఆ మాట వినిన తోడనే నాకు సంతోషం కలిగింది అని అంటాడు. ఆ మాట అని మరియు అంటాడు, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అని అంటున్నాడు. అనగా నీ సన్నిధికి మా పాదములు అడుగిడి ఉన్నవి అని అంటున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఈ మాటలో మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దేవుని మందిరములకు వెళదాము అనేటువంటి మాట వింటేనే కీర్తనాకారుడికి ఎంతో సంతోషం పుట్టింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దీవెనలను పూర్తిగా ఎరిగిన వాడుగా ఉండి ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతూ ఉన్నాడు. అయితే మనము దేనిని బట్టి సంతోషిస్తున్నాము అనేటువంటి సంగతిని ఈ మాట ఎదుట మనం నిలబడి ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కొందరికి వారు ఉద్యోగానికి వెళ్ళడం అంటే ఎంతో సంతోషం, కొందరికి వారి వ్యాపారం ప్రారంభించడం ఎంతో సంతోషం, కొందరికి ప్రయాణము చేయడం సంతోషం, కొందరికి వీధుల వెంబడి తిరుగుట ఎంతో సంతోషం, కొందరికి విలువైన వస్త్రాలు ధరించుకునుట ఎంతో సంతోషం, కొందరికి ఆభరణాలతో అలంకరించుకోవడం సంతోషం, కొందరికి చదువులో రాణించడం అంటే సంతోషం, మంచి మార్కులు పొందుకోవడం అంటే సంతోషం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి సంతోషం. అయితే ఈ భౌతిక సంబంధమైనటువంటి సంతోషాలన్నీ కూడా అశాశ్వతమైనవి, అవి క్షణికమైనవి మాత్రమే, తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని పుట్టిస్తాయి. అయితే దేవుని మందిరములో నిజమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆ సంతోషాన్ని గుర్తించిన వాడుగా దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరానికి వెళ్ళడమే నాకు నిజమైన సంతోషము. ఈ అంత్య దినాలలో మనం గుర్తించవలసింది, కొందరికి మందిరానికి వెళ్ళడం అసహనంగాను, సమయం లేనట్టుగాను, తీరిక లేదు అన్నట్లుగాను వ్యవహరిస్తూ ఉంటారు. వారు ఇళ్లలో కూర్చొని మొబైల్స్ ముందు, టీవీల ముందు వాక్యాన్ని వింటున్నట్లుగా వారు ప్రలోభపడుతూ ఉంటారు. అయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, మన ఆదిమ సంఘం ఎంతో ఆత్మీయ మెలకువ కలిగి, ఆత్మీయ వైరాగ్యము కలిగి ఉన్నారు. వారు దినదినము దేవుని మందిరము కూడుకుంటూ ఉన్నారు, దినదినము సంఘముగా ఏకీభవిస్తున్నారు, దినదినము రొట్టె విరుచుటలోను సహవాసంలోను ఎడతెగక ఉన్నారు. వారు దినదినము అత్యధికంగా ప్రబలుతూ ఉన్నారు. వారు దినదినము సమూహంగా కూడుకోవడానికి ఇష్టముగా ఉండి దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ఆస్వాదిస్తూ ఉన్నారు. మరియు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో ఒక విషయాన్ని మనం గమనిస్తాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఇక్కడ మనం గమనిస్తున్నాం, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన రాకడలో మనం ఎత్తబడు నిమిత్తం ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటకు, హెచ్చరించుకుంటకు, దేవుని మాటల చేత ధైర్యాన్ని పొందుకుంటకును, దేవుని ప్రేమను కలిగి జీవించుటకును మనం నిలిచినట్లు సంఘముగా కూడుకోవడం మరి ఎక్కువగా జరిగించాలి. ఆ దినము సమీపించిన కొలది సంఘముగా కూడుకునేటువంటి అనుభవాలు తగ్గిపోతూ ఉంటాయి. నేడు మనం గమనిస్తూ ఉంటే సంఘముగా కూడుకునేటువంటి అనుభవాలు చాలా కొదువైపోయి ఉన్నాయి. వారు ఆన్లైన్లో కలుసుకోవడానికి, జూమ్లో కలుసుకోవడానికి, వీడియో కాల్స్లో కలుసుకోవడానికి, ఇంటర్నెట్ ద్వారా కలుసుకోవడానికి, ఫోన్ కాన్ఫరెన్స్లో కలుసుకోవడానికి మగ్గు చూపుతున్నారు. కానీ సంఘముగా కూడుకునే విషయంలో వారు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ నా నామంలో 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని సెలవిచ్చిన ప్రభువు సంఘముగా కూడి ఉన్నటువంటి ఆ స్థలంలో వారి స్తుతుల సింహాసనం ముందు, వారి హృదయముల చేత వేయబడినటువంటి ఆ సింహాసనం మీద, వారి హృదయం అనేటువంటి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. నేటి వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరులారా, ఆ దినము సమీపించుచున్న కొలది మనం మరి ఎక్కువగా కూడుకోవాలని వాక్యం సెలవిస్తున్నది. అయితే మనం వారమునకు ఒక్కమారు మందిరానికి వెళ్ళడానికి కూడా మనం ఆసక్తి కలిగి ఉండకపోతే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నారు, మనము సంఘముగా కూడుకోవాలి. ఎందుకంటే అది ఆశీర్వాదకరమైనటువంటి స్థితి.
ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఆయన కొరకు సమాజంగా కూడుకొని ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించే సమూహంలో మనం ఉండాలి అని స్పష్టంగా మనకు తెలియపరచబడుచున్నది. మరియు కీర్తనాకారుడు ఈ విధంగా అంటాడు, దేవుని మందిరానికి వెళదామనేటువంటి మాట విన్నప్పుడే నాకు సంతోషం పుట్టింది, నేను అక్కడితో ఆగిపోలేదు గాని నేను నీ గుమ్మములోకి అడుగు పెట్టాను అని. అనగా వాక్యాన్ని వినుట, హెచ్చరింప చేయబడుట, పురుకొల్పబడుట, చెయ్యందించి నడిపించుట అనేటువంటి విషయాల్లో ఆగిపోక అక్కడి నుండి దేవుని సన్నిధికి అడుగు పెట్టేటువంటి దిశగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే క్రీస్తు విరోధులు, మత ఉన్మాదమైనటువంటి క్రియలు జరిగించేవారు బహు విపరీతంగా పెరిగి ఉన్నారు. కారణం ఏదనగా దేవుని రాకడకు సూచన ఇదొకటి. ఆయన రాకడకు ముందు సమాజంగా కూడుకునేటువంటి అనుభవాలు కనుమరుగైపోతూ ఉంటాయి. సమాజంగా కూడి ఆయనను ఆరాధించే అనుభవాలు కనుమరుగైపోతూ ఉంటాయి. అక్కడక్కడ మందిరానికి దగ్గర ఉన్నా రాలేక దూరంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తూ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ని వాడుకుంటూ సమాజంగా కూడుకొనకుండా ఉన్నట్లయితే అది అపవాది యొక్క వచ్చు అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే వాక్యం మనకు తేడగా సెలవిస్తున్నది, మీరు సమాజంగా కూడుకోవాలి, సంఘంగా కూడుకోవాలి, దేవుని సన్నిధికి మీరు రావాలి. మరికొందరు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, దేవుని మందిరములోనే ఆయన ఉన్నాడా, ఇక్కడ లేడా అని. అవును, దేవుని మందిరములో మాత్రమే కాదు కానీ ఆయన అన్ని చోట్లను, అన్ని వేళలను అందరినీ దృష్టిస్తున్నారు. ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. అయితే సమాజంగా కూడుకునేటువంటి అనుభవంలో ఐక్యత ఏర్పరచబడుతుంది, సఖ్యత ఏర్పరచబడుతుంది. సమాజంగా కూడుకున్నప్పుడు వారు గంభీరముగాను ఏక గలముతోనూ ఆయనను ఆరాధిస్తారు. ఆ సందర్భంలో ఆయన సమూహము కొరకు ఆయన దిగి వారి యొక్క సమస్యను పరిష్కరిస్తాడు. ఇజ్రాయేలుల జీవితంలో జరిగినది అదే. వారు మొర్ర పెడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు, వారి బానిసత్వపు బ్రతుకును బట్టి దుఃఖిస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. వారు ఒంటరిగా ఎవరికి వారు ఒకవేళ ఏడుస్తూ ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో, కానీ ఒకానొక రోజు వారందరూ కూడుకొని ఒకరితో ఒకరు ఆ సందర్భాన్ని గురించి, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఏకముగా ఆయనకు మొర్ర పెట్టారు. వారు మొర్ర పెట్టినటువంటి మొర్ర ఆయన సన్నిధికి చేరింది అనేటువంటి మాటను మనం చూస్తాం. వారు అనగా ఒకళ్ళు కాదు గాని గుంపు, ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్నటువంటి సమూహం. వారు మొర్ర పెట్టినటువంటి వారి ఇబ్బందులను బట్టి, వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి వారు పెట్టిన మొర్రను యెహోవా ఆలకించి ఉన్నాడు అనేటువంటి మాట ఎంతో స్పష్టంగా మనం గమనిస్తాం. వారు అనేటువంటి మాటను మనం గుర్తించినప్పుడు సమాజము, సంఘము, అనేకులుగా కూడుకొని అనేటువంటి ఆ అర్థం మనం గమనించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళుటకు ఎల్లవేళలా ఆసక్తి కలిగిన వారంగా, చురుకుదనముతోనూ సిద్ధపాటు కలిగిన వారంగాను ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నందు చేత, ఎందుకంటే ఆయన సన్నిధిలోనే నిజమైనటువంటి సంతోషం ఉన్నది. అందుకే వాక్యం ఈ రీతిగా సెలవుస్తున్నది, నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం కలదు అని. అవును, ఆయన సన్నిధిలో మాత్రమే మనం నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలుగుతాం. లోకమంతటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో కేవలం ఆయనను ఆరాధించడానికి, ఆయన స్వరం వినడానికి, ఆయన మాటలను వినడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడడానికి ఆస్కారమైనటువంటి ఆయన సన్నిధి మనకు ఎంతో ఆహ్లాదకరమైనది, మనకు ఎంతో శ్రేయస్కరమైనది, మనకెంతో సంతోషకరమైనది, దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. కనుక అట్టి విధంగా ఆయన సన్నిధికి మనం వెళ్ళే విషయంలో సంతోషించిన వారంగా ఏకముగా కూడి ఆయనను ఆరాధిద్దాం. ఆయనకు స్తుతుల సింహాసనం వేస్తూ ఆయన ద్వారా దీవెనలను మనం పొందుకుందాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిరకటి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువైన వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. దావీదు ఒక మాట విని సంతోషించినట్లుగా, అది కూడా యెహోవా మందిరానికి మనం వెళుదుము అని జనులు అన్నప్పుడు కలిగినటువంటి సంతోషం, ఆ మాట వల్లనటువంటి సంతోషం అని మీరు సెలవిచ్చి ఈ అంత్య దినాల్లో సమాజంగా కూడుకోవాలని, సన్నిధికి దూరం కాకూడదని మీరు సెలవిచ్చిన అమూల్యమైన వాక్కుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యమైన ప్రతి వారికి మేట ముఖ్య స్థానము నీకును, నీ కొరకు కూడుకునేటువంటి సన్నిధికి ఇస్తూ ముందుకు సాగునట్లుగా కృప దయచేసి ఇంకా వారి ప్రతి అవసరతను అక్కడి నుండి మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.